హాయ్ అండి. ఇప్పుడైతే మనం కాకరకాయ పులుసు చేసుకుందామండి. ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు అన్నీ చక్కగా తరిగి పెట్టుకొని, ఇంకా అల్లం, వెల్లుల్లి, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు వేసి ఇంకా ఇదైతే దంచి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు. ఇంకా కాకరకాయ ముక్కల్ని పసుపు, ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి ఇంకా ఇప్పుడు స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని సరిపడంత ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఇంకా పోపు దినుసులు వేసి ఇంకా ఈ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఇంకా అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి పసుపు కూడా వేయాలండి. ఇంకా పసుపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఉడికించి జీలకర్ర, మెంతి పొడి అండి. అదైతే జీలకర్ర, మెంతులు కలిపి వేయించి పొడి చేసినదండి అది. ఇంకా చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇంకా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసి ఇంకా అందులో నిమ్మకాయ సైజు బెల్లం కూడా వేసుకోవాలండి. ఇంకా నువ్వుల్ని చక్కగా వేయించుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టాలి. ఇంకా బెల్లం వేసిన తర్వాత కాకరకాయ ముక్కల్ని చాలా సేపటి వరకు ఇలా నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా బెల్లం చక్కగా ముక్కలకు పట్టుకొని కాకరకాయ పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే ఒక 3 స్పూన్ల నువ్వుల పిండి అయితే వేస్తున్నానండి. ఇంకా వేయించి చక్కగా పొడి చేసి పెట్టుకున్నాను కదండి. ఇంకా నువ్వుల పొడి, కర్రీకి సరిపడా అంత ఉప్పు, కారము ఒక 3-4 స్పూన్ల వరకు వేసానండి. నేనైతే కారం 1 స్పూన్ ఉప్పు వేసాను. ఇంకా 3 స్పూన్ల నువ్వుల పొడి వేసాను. ఇంకా 1 స్పూన్ పచ్చి మసాలా కూడా వేస్తున్నానండి. ఇంకా చింతపండు కూడా గుజ్జు తీసేసి ఇంకా రసం అయితే ఇంకా ఇందులో పోసుకోవాలండి. ఇంతే అండి, కాకరకాయ పులుసు రెడీ అవుతుందండి. ఇంకా కరివేపాకు అయితే నేను చాలా ఎక్కువగా వేస్తానండి. కరివేపాకు కంటి చూపుకి మంచిది అని చెప్తారు కదండి. ఇంకా కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అంటారు. ఇంకా కర్రీకి సరిపడా అంత చింతపండు రసం వేసుకున్న తర్వాత సరిపడా అన్ని వాటర్ కూడా పోసుకొని కరివేపాకు వేసుకొని మరిగించుకుంటే కాకరకాయ పులుసు రెడీ అండి. కమ్మటి కాకరకాయ పులుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటానండి. మరి మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్